బిగ్ బాస్ సీజన్ 8 సెకండ్ వీకెండ్ అయితే వచ్చేసినప్పుడు ఈ వీకెండ్ అనగానే మనకు గుర్తొచ్చే కింగ్ నాగార్జున సార్. అండ్ కింగ్ నాగార్జున సార్ వచ్చి ఫస్ట్గా వచ్చేసి యష్మిని అయితే టార్గెట్ చేయడం జరిగింది. ఆ టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే యష్మిని అంత వరస్ట్ కంటెస్టెంట్ ఇదివరకు నేను చేసిన హోస్టింగ్లో అయితే చూడలేదు. అండ్ ఇంత పిచ్చి ఇంత సైకో ఉన్న మనిషిని అయితే చూడలేరు. ఒకరు ఓడిపోతుంటే సంతోషించాలి కానీ ఆపోనెంట్గా ఈ మాత్రం సైకోలో ఒక బిహేవియర్ చేస్తూ డ్యాన్స్ అయితే చేయకూడదు అనమాట అని అనడం జరిగింది మన నాగార్జున సార్. అండ్ దీనికి వచ్చేసి యష్మి వచ్చేసి లేదు సార్ నేను అంటే ఆడి ఎంకరేజ్ ఒక ఫన్ వస్తుంది అన్నట్టు చేశాను సార్ అది ఇది అని అనడం జరిగింది. అండ్ ఇదేం ఫన్ అమ్మా, ఒకరిని కించపరచడం అంతగానో కించపరచడం ఇదేం ఫన్, అసలు సైకో అని నీకు బుద్ధి ఉంది అన్నట్టు అయితే మాట్లాడడం జరిగింది. నాకు మాట్లాడుతూ మరింత ఫైర్ అవ్వడం జరిగింది. అసలు నువ్వు హౌస్కి ఎందుకు వచ్చావు, అసలు గేమ్ ఆడడానికి వచ్చావు, ఒక సైకోలో బిహేవియర్ చేసి ఇతరులను హానిపరచడానికి వచ్చావు, వాళ్ళ మనసును బాధ పెట్టడానికి వచ్చావు అంటే లేదు సార్ గేమ్ ఆడడానికి వచ్చాయంటే మరి ఏంది నువ్వు చేసేది నాగార్జున సార్ అయితే అనడం జరిగింది. అండ్ ఈ కన్వర్జెన్స్లో అయితే యష్మి అయితే ఏడవడం జరిగింది అనమాట. సారీ కూడా చెప్పడం జరిగింది ఆ కంటెస్టెంట్స్కు. అలాగే నాగార్జున సార్ ఇలా ఇంకోసారి ఉండోకమ్మా చాలా బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది అనడంతో ఒకేసారి థ్యాంక్స్ సార్ అని అండ్ ఇలా ఉండలేను సార్ ఇంకోసారి అని అండ్ యష్మి అయితే కూర్చోవడం జరిగింది. అండ్ నాగార్జున సార్ అయితే ఈ సీజన్లో వచ్చేసి ఎప్పుడు ఇంత ఫైర్ కావాలి ఇప్పుడే ఫస్ట్ టైం అంటాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇటువంటి బిగ్ బాస్ అప్డేట్స్ అయితే పొందండి.